నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. భూసేకరణకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చి అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులకు 3వ విడత నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ తాజాగా విడుదల చేశారు. తొలుత 7 మంది రైతులకు సంబంధించిన 12.68 ఎకరాలకు 2.65 కోట్లు చెల్లించగా రెండవ విడతలో 125 ఎకరాలకు గాను 81 మంది రైతులకు సంబంధించిన భూములకు 26.17 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేశారు. మూడో విడతగా 38 మంది రైతులకు సంబంధించిన 136.62 ఎకరాలకు 29.57 కోట్ల పరిహారం జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఇప్పటికే 2 విడతలుగా జరిగిన చెల్లింపుతో కలిపి 139 మంది రైతులకు సంబంధించిన 293.4 ఎకరాలకు మొత్తం 62.38 కోట్లు రైతులకు చెల్లించారు. తాజాగా విడుదల చేసిన 29.57 కోట్లు రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దీంతో పారిశ్రామిక అభివృద్ధి కోసం కరేడు ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు రైతుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఇక ఇదిలా ఉంటే భూసేకరణపై మొదట్లో రైతుల నుంచి అనేక సందేహాలు వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్ నేరుగా రైతులతో మాట్లాడి వారి అనుమానాలు నివృత్తి చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సుమారు 635 మంది రైతులు తమ 1265 ఎకరాల భూములకు సంబంధించి అంగీకార పత్రాలను అందించారు. దీంతో రైతులకు త్వరితగతిన నష్టపరిహారం ఏక మొత్తంలో జమ చేసేలా చర్యలు చేపట్టారు. అలాగే భూసేకరణ నష్టపరిహారం విషయంలో రైతులకు ఎలాంటి సందేహాలు అనుమానాలున్నా అధికారులతో నేరుగా సంప్రదించాలని, ఎలాంటి అపోహాలు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించి త్వరగా భూసేకరణ పూర్తి చేసేందుకు మండల కేంద్రమైన ఉల్వపాడులో ప్రత్యేక భూసేకరణ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చెల్లింపుల ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలైందని, ఇకపై ప్రతి వారం క్రమ పద్ధతిలో భూములిచ్చేందుకు అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులకు 10 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటికే సుమారుగా 1000 ఎకరాలకు పైగా రైతులు తమ అంగీకార పత్రాలకు సమర్పించారని, వారికి సంబంధించిన భూములు సర్వే చేపట్టామని, పూర్తయిన వెంటనే పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రాసెస్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక భూసేకరణ విషయంపై మొదట్లో గ్రామంలో రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైన విషయం అందరికీ తెలిసిందే. కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహాలు సృష్టిస్తూ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేందుకు విఫలయత్నం చేశారు కూడా. అయితే ఈ విషయమై జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టర్ నేరుగా గ్రామాన్ని సందర్శించి స్థానిక రైతుల ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు. పరిహారం విషయంలో రైతుల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో జిల్లా సంప్రదింపుల కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు నిబంధనల ప్రకారం ప్రతి ఎకరాకు 12.5 లక్షలు చెల్లించవలసిన మొత్తాన్ని రైతుల కోరిక మేరకు 20 లక్షలు పెంచారు. దీంతో భారీ మొత్తంగా నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. గత నెల రోజుల్లో సుమారు 1000 ఎకరాల భూములకు సంబంధించిన రైతులు అంగీకార పత్రాలను అందించారు. వీరికి సంబంధించిన చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది. అంగీకార పత్రాలను అందించిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్, భూముల సర్వేతో పాటు పండ్ల తోటలు, బావులు, ఇతరత్ర కట్టడాలను క్షేత్రస్థాయిలో సర్వే చేసి చెల్లింపు చేయనున్నారు. తద్వారా రైతులకు అందవలసిన ప్రతి రూపాయి దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని భూసేకరణ అధికారులు తెలియజేశారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం తమకు అన్ని విధాలుగా న్యాయం చేస్తూ అండగా ఉంటున్న ప్రభుత్వానికి, ఇండోసోల్ సోలార్ కంపెనీకి కరేడు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.